ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేకాదు కుటుంబం నుంచి కూడా బాయ్కాట్ చేశారు. తేజ్ ప్రతాప్ బాధ్యతారహిత ప్రవర్తన, కుటుంబ విలువల పట్ల నిర్లక్ష్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బహిష్కరిస్తున్నట్టుగా వెల్లడించారు. ప్రజా జీవితంలో నైతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు లాలూ ప్రసాద్ యాదవ్. అవి తేజ్ ప్రతాప్ లో కనిపించడం లేదని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. తేజ్ ప్రతాప్ యాదవ్ పై తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. ఒక యువతితో తాను 12 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్టుగా తేజ్ ప్రతాప్ యాదవ్ ఫేస్బుక్ పేజ్ లో ఒక ఫోటో పోస్ట్ అయింది. యువతితో ఆయన ఉన్నటువంటి ఫోటోతో పాటు ఒక క్యాప్షన్ కూడా ఉంది. ఈ చిత్రంలో కనిపిస్తుంది అనుష్క యాదవ్. 12 ఏళ్లుగా ఒకరికొకరం తెలుసు, మేము ప్రేమలో ఉన్నాం, రిలేషన్షిప్ లో ఉన్నామని ఆ క్యాప్షన్ లో రాసి ఉంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో స్పీడ్ గా వైరల్ అయింది. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే తన ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందంటూ తేజ్ ప్రతాప్ స్టేట్మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని, ఫోటోలను తప్పుగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. అంతేకాదు ఇది తనను తన కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి, వేధించడానికే చేసినటువంటి ప్రయత్నమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేజ్ ప్రతాప్ కు 2018లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యారాయ్తో వివాహం జరిగింది. ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. తన భర్త, అత్తమామలు తనను ఇంటి నుంచి బలవంతంగా పంపించేశారని ఐశ్వర్య ఆరోపించారు. అయితే మరికొద్ది రోజుల్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీకి తేజ్ ప్రతాప్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని నివారించేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా తెలుస్తోంది. తేజ్ ప్రతాప్ యాదవ్ ఇష్యూపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ స్పందించారు. అది పూర్తిగా తేజ్ ప్రతాప్ వ్యక్తిగత విషయమని తెలిపారు. కానీ పార్టీకి సంబంధించినంత వరకు కూడా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారని తేజస్వి యాదవ్ వెల్లడించారు. అయితే తాను మాత్రం ఇలాంటి వాటిని సహించబోనని తేల్చి చెప్పేశారు తేజస్వి. जीवन में निजी जीवन भी अलग होता है, तो निजी जीवन के फैसले और निर्णय, क्योंकि वो अडल्ट हैं, बड़े हैं, उनको अधिकार है, वो अपना निर्णय क्या उनका सही होगा, क्या नुकसान होगा, ये अपना निर्णय वो खुद लें. और राष्ट्रीय अध्यक्ष जी दल के नेता हैं, उन्होंने अपने ट्वीट के माध्यम से स्पष्ट कर दिया है. जो उनकी भावनाएं थी उन्होंने स्पष्ट कर दिया है. तो अब ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. అంతేకాదు కుటుంబం నుంచి కూడా ఆయన బాయ్కాట్ చేసినట్టుగా ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి సంబంధించి అలాగే ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తన పెద్ద కుమారుడిని అటు పార్టీ నుంచి ఇటు కుటుంబం నుంచి కూడా బహిష్కరిస్తున్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ నళిని, నిజంగా అంటే దేశ రాజకీయాల్లోనే కాదు బీహార్ రాజకీయాల్లో కూడా ఇది చాలా కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎవరు కూడా తమ పిల్లల్నే పార్టీ నుంచి బహిష్కరించినటువంటి సందర్భాలు, అంతేకాదు కుటుంబం నుంచి బహిష్కరించినటువంటి సందర్భాలు లేవని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో బీహార్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అసెంబ్లీకి. సో ఈ క్రమంలో బీహార్లో ఉన్నటువంటి కీలక నేతగా లాలూ ప్రసాద్ యాదవ్ చాలా కీలక నేత, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. అయితే రానున్నటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే ఖచ్చితంగా ఆర్జేడీ తమ సత్తాను చాటుకోవాలని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ సమయంలో ఒక్కసారిగా ఏదైతే ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ చేసినటువంటి వ్యవహారం మాత్రం లాలూ ప్రసాద్ యాదవ్ను తీవ్రంగా కలిచివేసింది. నిన్న ఏదైతే తేజ్ ప్రతాప్ యాదవ్ ఫేస్బుక్లో వచ్చినటువంటి పోస్ట్ మాత్రం ఒకవైపు బీహార్లో ఏదైతే ప్రకంపనలు రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత, సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఫేస్బుక్లో వచ్చినటువంటి పోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉంటారు. సో ఆయన పెట్టినటువంటి పోస్ట్లో ప్రధానంగా అనుష్క అనేటువంటి ఒక అమ్మాయితో తనకు 12 ఏళ్ళుగా రిలేషన్షిప్ ఉందంటూ ఆమెతో కలిసి ఉన్నటువంటి ఫోటో పోస్ట్ అయింది. ఆ తర్వాత తేజ్ ప్రతాప్ సింగ్ మాత్రం తాను పోస్ట్ చేయలేదని ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఈ విషయంలో అంటే మొదటి నుంచి కూడా కొంత తేజ్ ప్రతాప్ యాదవ్ కొంత వివాదాస్పదంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఆయన భార్య కోర్టుకెక్కినటువంటి పరిస్థితి కనిపించింది. కుటుంబం మొత్తం మీద కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ ఇటువంటి అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించేది లేదు. సో ఖచ్చితంగా ఇది బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారంగా చూస్తున్నామంటూ ఆర్జేడీ పార్టీ నుంచే కాదు కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ను ఒకవైపు బహిష్కరిస్తూనే మరోపక్క సామాజిక న్యాయం కోసం తాము కృషి చేస్తున్నాం, ఏ విధంగానైతే పోరాడుతున్నాం. సో ఈ పరిస్థితుల్లో ఇటువంటి వ్యవహారాలను సహించేది లేదు అంటూ అటు తండ్రి
లాలూ ప్రసాద్ యాదవ్, మరోవైపు చిన్న కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నళిని, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి తేజస్వి యాదవ్ కూడా స్పందించారు. అది పూర్తిగా తేజ్ వ్యక్తిగత విషయం అంటూ తేల్చేశారు ఆయన. కానీ పార్టీకి సంబంధించినంత వరకు కూడా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ నిర్ణయమని ఆయన వెల్లడించడం జరిగింది.